4 దశాబ్దాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసినట్టు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న డివి రాఘవులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ధనబలంతో పోటీ చేస్తున్నారని, తాను మాత్రం పేదల తరపున పోటీ చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను విజయం సాధిస్తే రైతులు, కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తోటకూర చక్రవర్తులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి పోరాడే వ్యక్తి డివి రాఘవులు అని కొనియాడారు. గ్రాడ్యుయేట్స్ అందరూ రాఘవులకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇడ్ల వీరరాఘవులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ నివాసిని. నా పుట్టుక టేగి గ్రామం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ తీసుకున్నాను. ఈ 40 సంవత్సరాల కాలంలో 35 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ సంఘంలో అనేక స్థాయిలో నాయకత్వంలో పనిచేశాను. అది మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ కారణంగా రేపు 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతూ ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని పీడీఎఫ్, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అనేక ప్రజా సంఘాలు బలపరిచినాయి. కాబట్టి విద్యులైనటువంటి పట్టభద్రులందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇడ్ల వీరరాఘవులని నాకు వేసి గెలిపించాలని చెప్పి ముందుగా వినయపూర్వకంగా చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేరు కొమ్మోజు శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు. ఈరోజు 2025 ఫిబ్రవరి 27వ తేదీన ఉభయ గోదావరి జిల్లా నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు గారు, మా యూటీఎఫ్ నాయకులు, 40 సంవత్సరాల ఉద్యమ జీవితంలో అనేక త్యాగాలు చేసి విద్యారంగంలో బాగు కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వారు ఎనలేని కృషి చేశారు. వారు యూటీఎఫ్ బలపరుస్తూ పీడీఎఫ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసి ఉన్నారు. వీరికి మద్దతుగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, పట్టభద్రుల్లో ఉండే అనేక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ఈ 2 జిల్లాల్లో ఉమ్మడి 2 జిల్లాల్లో ఉండే పట్టభద్రులు అనేక మంది మద్దతు ఇస్తూ ఉన్నారు. వీరి యొక్క విజయాన్ని ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పీడీఎఫ్ ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన పట్టభద్రుల ఓటర్ మహాశయులందరికీ వినయపూర్వకంగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు చక్రవర్తి. నేను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. అట్లాగే ఈ సందర్భంగా మీడియా మిత్రులకి, లేదంటే గ్రాడ్యుయేట్లకి కోరేది ఏమిటంటే, దొడ్ల వీరరాఘవులు అనేటువంటి ఈ ఉద్యమ సీనియర్ నాయకుల్ని ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలనేటువంటి కోరుతా ఉన్నాం. మరి యూటీఎఫ్ పక్షాన పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి పీడీఎఫ్ నుండి యూటీఎఫ్ మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు గత 25 సంవత్సరాలుగా ఏం కృషి చేశారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ రోజున ప్రజల సమస్యలు కానీ, లేదనుకుంటే నిరుద్యోగుల సమస్యలు కానీ కౌన్సిల్లో ప్రస్తావన చేస్తున్నారు అని అంటే అది కేవలం పీడీఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా మాత్రమే జరుగుతుంది.